భారతీయుల 500 సంవత్సరాల కళ నెరవేరడంలో ముఖ్య పాత్ర పోషించారు ఆ న్యాయవాది. రామ జన్మభూమి బాబ్రీ మసీద్ టైటిల్ వివాదం కేసులో హిందూ పక్షాల తరపు న్యాయవాదించి న్యాయం జరిగేలా చేశారు. ఆయనే పేరు కేశవ పరాశరన్. అందుకే ఆయన్ని అందరూ దేవుడు తరపు న్యాయవాది అని పిలుస్తారు. ఆయన మాత్రం దేవుడే తనను ఎంపిక చేశాడని చెబుతారు. రామమందిరం కళ సాకారం కావడంలో పరాశరన్ పాత్ర ముఖ్యమైందని న్యాయవాదులు చెబుతున్నారు. అయోధ్యలోని రామజన్మస్థలంలో రామమందిరాన్ని పునర్నిర్మించడానికి 500 సంవత్సరాలుగా వందలాది యుద్ధాలు జరిగాయి. 1992లో జరిగిన కరసేవ సమయంలో రామభక్తులు తీవ్ర ఆగ్రహంతో వివాదాస్పద భవనం నేలమట్టం చేశారు. తాత్కాలిక రామమందిరాన్ని నిర్మించారు. రామమందిర నిర్మాణ పోరాటం చివరి అంకం కోర్టు మెట్లకు ఎక్కింది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు జరిగిన చర్చలన్నీ విఫలమైన తర్వాత రోజువారీ విచారణ చేపట్టారు. ఈ సంక్లిష్ట సమస్యకు నిర్ణయాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. సుప్రీంకోర్టులో రామమందిరం కేసును హిందూ పక్షాల తరపున న్యాయవాదిగా కేశవ పరాశరన్ వాదించారు. ఈ కేసు వాదిస్తున్నప్పుడు పరాశరన్ వయస్సు 92 ఏళ్లు. ఆయన వయసును సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూర్చుని వాదనల్ని వినిపించారని కోరారు. దీనికి పరాశరన్ నిరాకరించారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. తాను శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నాను కనుక నిలబడి వాదిస్తానని చెప్పారు. అంతేకాదు కేసు వాదించే సమయంలో ఆయన చెప్పులు ధరించలేదు. రామజన్మభూమి కేసును సుప్రీంకోర్టులో విజయవంతంగా వాదించి 5 శతాబ్దాల పోరాటానికి ముగింపు పలికారు కేశవ్ పరాశరన్. రామజన్మభూమి కేసును కోర్టులో వాదిస్తున్నప్పుడు పరాశరన్ తన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంథాలను, శ్లోకాలను సాధారణ ఉదాహరణల రూపంలో ఉపయోగించారు. సుప్రీంకోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను ఉదహరించారు. ఇందుకోసం కేశవ పరాశరన్ కి డజన్కు పైగా లాయర్లు సహకరించారు. కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడూ అసహనం వ్యక్తం చేయలేదు. రామమందిరం విషయంలో వాదించటానికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుడి పనికి పూనుకున్నారు కేశవ పరాశరన్. రాముడే తనను ఈ కేసును వాదించటానికి ఎన్నుకున్నాడని చెప్పేవారు. శివపరాశరన్ ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు. 1983 నుంచి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నీ జనరల్ గా పనిచేశారు. 2003లో వాజ్పేయి నుంచి పద్మభూషణ్, 2011లో మన్మోహన్ సింగ్ నుంచి పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. యూపీఏ ప్రభుత్వం 2012లో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది.